హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే కొండకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, కొండకైతే వెదురు కుక్కలు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మా కొండకి. ఫ్రెండ్స్ చూడండి, వెదురు దుప్పు ఈ విధంగా తయారవుతుంది అనమాట. ఫస్ట్ ఈ విధంగా కూలిపోయిన తర్వాత వెదురు కుక్కలు అయితే నేనైతే నా వీడియోలో చూపిస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి. ఈ వెదురు కుక్కలు ఏ విధంగా తేలుతాయో, ఏ విధంగా ఉంటాయో మీకైతే నా వీడియోలో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడైతే రెండు కనిపిస్తున్నాయి కదా, అవే వెదురు కుక్కలు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఏరుతాను చూడండి. ఇప్పుడు చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే వీటిని వెదురు కుక్కలు అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంకా పెద్ద అవ్వాల్సింది. ఫ్రెండ్స్ ఇవి చూడండి, చాలా చిన్నవి. ఇవి కూడా చాలా పెద్ద అవుతాయి ఫ్రెండ్స్. అయినా కానీ నేనైతే తీయేస్తున్నాను అనమాట. తీసైతే ఇది కవర్కి నేనైతే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న చిన్నవి కదా, వదిలేసి వెళ్ళిపోదాం వేరే దగ్గర అనుకోవద్దు ఫ్రెండ్స్. దొరికితే అంటే నాలాంటి వాళ్ళు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. వాళ్ళు తీయేస్తారు. దాన్ని బట్టి ఎంత చిన్నదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత చిన్నదైనా తీసేయడం ఫ్రెండ్స్. తీసి అది కూర వండి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తారు కదా, వెదురు కుక్కలు అయితే ఏ విధంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, వీటికన్నా ఇంకా పెద్ద అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఇలా వదిలితే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారని నేనైతే తీస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఈ సైజు అవుతాయి వెదురు కుక్కలు. ఇంకా పెద్దవి కూడా అవుతాయి. చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. తీసేటప్పుడు చాలా నెమ్మదిగా తీయాలి. రెక్కలు కదుపుకుంటూ తీయాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పట్టి తీయాలి కుక్క అనేది. కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు మా ఏజెన్సీ మా కొండ ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటి వెదురు కుక్కలు. ఒకవేళ తినాలనుకుంటే ఈ ఈ నర్సిపడిన రోడ్డు పైన కొరబాయిల్ ఏరియా అయితే ఇలాంటివి అమ్ముతారు ఫ్రెండ్స్. ఒకవేళ తిందామంటే అక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. ఈ సీజన్లో బోలెడు దొరుకుతాయి, అక్కడ అమ్ముతారు. లంబసింగి ఏరియా కానీ అవి మొత్తం ఈ కుక్కలు అమ్మే ఏరియా ఫ్రెండ్స్. చాలా దొరుకుతాయి. మాదైతే లోకల్, ఇంకా లోకల్ కాబట్టి మేమైతే అమ్మము. ఇది ఎక్కువ దొరికితే ఎండబెట్టేస్తాం. ఎండబెట్టి బాగా ఎండబెట్టిన తర్వాత నూరేసి దాన్ని పిండి చేసి తర్వాత తింటాం ఫ్రెండ్స్, ఎక్కువ దొరికితే. ఫ్రెండ్స్ కిందకైతే ఇంకా ఉన్నాయి, మనమైతే కిందకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే ఇంకొన్ని ఉన్నాయి, అవి అయితే తీద్దాం మనం. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి. అదంతే చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ అవ్వాల్సింది ఇక్కడ, ఇంకా ఎక్కువ అవ్వాలి. వదిలేసి తర్వాత వేద్దామంటే అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నా అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట, ఏరే వాళ్ళు. వాళ్ళు ఏరేస్తారు, ఎప్పుడు దొరికితే అప్పుడు ఏరేయడమే. చూడండి, ఈ చిన్నవి ఇంకా పెద్ద అవ్వాల్సింది. అయినా ఈ చిన్నవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ కొన్ని ఉన్నాయి, తీద్దాం ఫ్రెండ్స్. తీస్తుంటే ఇంకా కనిపిస్తున్నాయి, అసలు అవ్వట్లేదు. అక్కడ కొద్దిగా ఉన్నాయి.
ఫ్రెండ్స్ మా కొండ దగ్గర అయితే దోమలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ అంటే ఇప్పుడు తయారవుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ నేనైతే ఏరేసాను మొత్తం. చూడండి నాకైతే ఇన్ని దొరికి ఈరోజు కూరకైతే సరిపోతాయి మాకు. ఫ్రెండ్స్ చూడండి నాకైతే ప్రస్తుతానికి ఇన్ని దొరుకున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఎతుకుతాను, ఇంకా దొరకవచ్చు. చూడండి వెదురు కుక్కులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.